లెపర్డ్ మనము రీసెంట్‌గా పట్టుకున్నాం. కంటిన్యూయస్‌గా అది జరుగుతూనే ఉన్నాయి. లెపర్డ్ సేఫ్టీ కోసము ప్లస్ జనాల సేఫ్టీ కోసము మనం కంటిన్యూయస్‌గా పట్టుకోవడము, మళ్ళీ డీప్ ఫారెస్ట్‌లో వదిలేయడం ఇదన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మెయిన్ ఇష్యూస్ మనము ఇక్కడ మాట్లాడుతున్నది ఏమంటే క్లీన్‌గా ఎస్‌వి యూనివర్సిటీ ప్రెమిసెస్‌ని కొద్దిగా క్లీన్‌గా మెయింటైన్ చేయడం చాలా అవసరం ఉంటుంది. అంటే అదో సిస్టమాటిక్ ఇష్యూగా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఏమంటే బుషెస్ కొద్దిగా క్లియర్ చేయడము, అక్కడ ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్‌గా డిస్పోజ్ చేయడము, తర్వాత గార్బేజ్ డిస్పోజ్ చేయడము. దీనివల్ల లెపర్డ్స్ అక్కడ ఎక్కువ పెరుగుతున్నాయి. అదో సిస్టమాటిక్‌గా మనం క్లీన్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ లెపర్డ్స్ అక్కడే తిరగడం జరుగుతున్నాయి. మళ్ళీ మనం పట్టుకోవడము, మళ్ళీ ఎస్‌వి యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ ప్లేస్. హిస్టారిక్ ప్లేస్. తిరుపతికి మామూలు ప్లేస్ కాదు. ఏదో చదువుతున్న వాళ్ళు గానీ, అక్కడి నుంచి ఎక్కడోదో దూరం నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్న వాళ్ళ లైఫ్ అంతా మారిపోవడం అదని ఎస్‌వి యూనివర్సిటీ ఒక హెరిటేజ్ తిరుపతికి. దాన్ని మనము క్లీన్‌గా మెయింటైన్ చేయడము, బుష్ కటింగ్ చేయడము, ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్‌గా క్లీన్ చేయడము, గార్బేజ్ డిస్పోజల్ ప్రాపర్‌గా చేయడము అనేది సిస్టమాటిక్‌గా చేయడము మనము మొదలు పెట్టాల్సిన నిర్బంధంలో ఉన్నాము. ఎస్పెషల్లీ టీటీడీ ఏరియా కాబట్టి టీటీడీ దీంట్లో కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ముందుకు కానీ ఇప్పుడు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సినది మనం కోరుకున్నాము. ఎస్పెషల్లీ ఇల్లీగల్ డంపింగ్స్ అనేది ఎస్‌వి యూనివర్సిటీ వైపులో ఎక్కువ జరుగుతున్నాయి. దాంట్లో కంట్రోల్ చేయడానికి టీటీడీ హెల్త్‌కు ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ జరగాలి. అందువల్ల మనము ఎక్కువ క్లీనింగ్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయగలిగితే ఈ ఇష్యూస్ లెపర్డ్ ఇటువైపు రావడం అనేది కొద్దిగా తగ్గుతాయి. సక్సెస్‌ఫుల్‌గా దీనిపైన ఆపరేషన్స్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, బయాలజిస్టు, ప్రొడక్షన్ ఆఫీసర్ టీము ఆల్మోస్ట్ 8, 9 డేస్‌గా నిద్ర లేకుండా పనిచేసిన చెప్పాలంటే. అంటే 3 అవర్స్, 4 అవర్స్ స్లీపింగ్ టైమ్. ఒక లెపర్డ్ మంచిగా ప్లాన్ చేసి, ఒక లొకేషన్‌ని ఐడెంటిఫై చేసి, మళ్ళీ పట్టుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. అంటే బయట అది ఈజీగా అనిపిస్తుంది కానీ, ఏరియా పెద్దది కాబట్టి. ఆల్మోస్ట్ 1200 ఏకర్స్ ఎస్‌వి యూనివర్సిటీ. ఇటువైపు ఫారెస్ట్ మోర్ దెన్ 10,000, 20,000 హెక్టర్స్ లెపర్డ్స్ రేంజ్ ఉన్నాయి. ఒక చిన్న స్ట్రీట్‌కు ఎంత ఏరియా ఉంటుందో, దానికి ఎంతమంది పోలీసులున్నారు, ఎంతమంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి ఒక కలెక్టరేట్ ఉన్నాయి. అంత ప్రావిషన్ డిపార్ట్మెంట్‌లో లేవు. కానీ ఇక్కడ ఎఫిషియెంట్‌గా కొద్దిమంది ఉన్నారు. అసలు వాళ్ళ కోసమే నేను మీటింగ్ మాక్సిమం పెట్టినదు ఇక్కడ పనిచేస్తున్న కొద్ది మంది కోసం. ఇంకో 20 మంది, 25 మంది అంత పెద్ద ఏరియాని కవర్ చేసి ఒక లెపర్డ్‌ని పట్టుకోవడం అనేది మామూలు విషయమే కాదు. బయట అది ఎట్లా కనపడుతుందో తెలీదు. ప్రెస్ ఫ్రెండ్స్‌కు నేనే అదే కోరుకున్నా. వాళ్ళకు క్రెడిట్ ఎక్కువ ఇవ్వాలనేది నా ఉద్దేశ్యం. అంటే ఆర్డర్స్ ఇవ్వడము, మళ్ళీ ఫాలో చేయడము అదన్నీ ఈజీ. లెపర్డ్ పట్టుకొని మీరు మంచిగా సేఫ్ ప్లేస్‌లో వదిలేయండి అనేది చెప్పడం ఈజీ. ఒక లెపర్డ్ ఇంత పెద్ద ఏరియాలో ఎక్కడ తిరుగుతున్నదని కనుక్కోవడం అనేది నియర్ ఇంపాసిబుల్ టాస్క్. 10,000 ఏకర్స్‌లో ఎక్కడ లెపర్డ్స్ తిరుగుతున్నాయని చెప్పడం అనేది అంత పెద్ద ఏరియాలో ఒక నీడిల్ చూడడము ఎంత కష్టమో అంత కష్టం. అంత కష్టపడి వాళ్ళు చేస్తున్నారంటే కంటిన్యూయస్‌లీ వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాల్సింది మన ప్రెస్ ఫ్రెండ్స్‌కు నేను మళ్ళీ కోరుకున్నాను. అంటే మాక్సిమం హైయర్ ఆఫీసర్స్‌కే క్రెడిట్ పోతున్నాయి. మన ఫోటోసే వస్తున్నాయి. అందువల్ల వాళ్ళు కూడా ఒక మోటివేషన్ తగ్గిపోతాయి. అంటే ఇంత కష్టపడి నేను నిద్ర లేకుండా పని చేస్తున్న టీమ్‌కు మీరు ఒక క్రెడిట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. లెపర్డ్ ఒక వైపులో తిరుమల టీటీడీ గ్రీనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. అందువల్ల మనము వైల్డ్ లైఫ్‌కు చాలా ఉపయోగపడతాయి. ఎంత గ్రీనరీ ఎక్కువ అవుతున్నాయో అంత వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే మామూలే. ఇప్పుడు లెపర్డ్ ఇంత పెరిగిన దానికి ఇద్దరు కన్సర్వేషన్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ. ఇప్పుడు మధ్యలో ఏమవుతుంది యూట్యూబర్స్ ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వితౌట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్
ప్యానిక్ చేస్తున్నానికి వెంటనే పబ్లిష్ చేస్తున్నాను. వాళ్ళ కోసం కూడా నేను మీటింగ్ పెట్టాల్సిందే అనుకున్నాను. ఏమంటే ఇష్యూ ఒకటి, వెంటనే పబ్లిష్ చేసి అది ప్యానిక్ చేయడం అనేది ఇంకొకటి. అందువల్ల జరుగుతున్న నష్టమే ఎక్కువ కానీ లాభం ఏమి లేదు. డిపార్ట్మెంట్లో ఒకసారి వాళ్ళు కలిసి డిపార్ట్మెంట్ తరపున వచ్చి ఇన్పుట్ తీసుకొని వాళ్ళు పంపిస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎస్పెషలీ యూట్యూబ్ సైడ్లో ఏమంటే ప్రస్తుతం మీడియా పీపుల్ కోసమే ఉన్నారు. పీపుల్ నష్టం ఏం పడకూడదు, అదే నా ఉద్దేశం. ఏమంటే ఎక్కువ పబ్లిసిటీ అయితే డిపార్ట్మెంట్కి మంచిదే, డిపార్ట్మెంట్కి ఒక ఫండింగ్ వస్తాయి. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూస్ తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఒక స్కీమ్ వస్తాయి. ఆ స్కీమ్కి వర్క్ పని చేయడానికి చాలామంది ఎంప్లాయ్మెంట్ వస్తాయి. ఒక ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఈ ఇష్యూస్ బయట వస్తేనే దానికోసం ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. అందువల్ల మంచిదే జరుగుతున్నాయి. అయితే వాళ్ళు పెడుతున్న ట్యాగ్ ఎట్లా ఉంటుందంటే సేఫ్టీ లేకుండా పోయినాయి అనేది వాళ్ళు పెడుతున్న ట్యాగ్స్. అలా ఏమీ జరగలేదు కదా చెప్పాలంటే. ఏమంటే నేను వచ్చిన తర్వాత కంటిన్యూస్ పాట్రోలింగ్ చేస్తున్నాం. కొద్దిమందే ఉన్నారు, 25 మంది ఉన్నారు. అలిపిరి కానీ, శ్రీవారి మెట్టు కానీ, టోటల్ తిరుమల కానీ 25 మంది ఉన్నారు డిపార్ట్మెంట్ దగ్గర ఈ లెపర్డ్ ఇష్యూస్ కోసం. అదే 20 మందికు ఎంత నష్టం జరిగింది అనేది మాట్లాడడానికి కూడా నాకు నిర్బంధం ఉన్నది. అంటే ఒక్కరికి చేయి పగిలిపోయింది ఆపరేషన్లో, లాస్ట్ ఆపరేషన్లో చేయి పగిలిపోయింది. డైలీ ఇంజురీస్ జరుగుతున్నాయి. ఎవ్రీడే నైట్ పెట్రోలింగ్ పోతున్నారు. ఒక డేంజర్ ఉన్నాయి దాంట్లో. ఒక లెపర్డ్ ఆపరేషన్స్లో లోపల పోయి మళ్ళీ తిరిగి సేఫ్గా రావడము, మళ్ళీ నిద్ర లేకుంటే మళ్ళీ రోజు అది చేయడం అనేది పీపుల్ సేఫ్టీ కోసమే చేస్తున్నారు. అంతమందికి క్రెడిటే ఇవ్వకుండా సింప్లీ బ్లేమ్ ఒకటే చేయడం అనేది ఎటువైపు న్యాయం లేకుండా నాకు అనిపిస్తుంది. పబ్లిష్ చేయండి మీరు, ఎస్పెషలీ మీరు ఇటువైపు సేఫ్గా వెళ్ళమని చెప్తే ఓకే. సేఫ్టీయే పోయిందనేది చెప్పడము వేరే. ఇది ఫారెస్ట్ ఏరియాకు చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి లెపర్డ్స్ రావడం అనేది మనము స్టాప్ చేయలేము. అయితే కంటిన్యూస్గా లెపర్డ్ మానిటరింగ్ అనేది ప్రోగ్రాము జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ CCTV కెమెరాస్, ఎస్పెషలీ జూ పార్క్ రోడ్, SV రోడ్స్లో ఎక్కువ CCTV కెమెరాస్ మానిటరింగ్ ఫర్ డంపింగ్, ఇల్లీగల్ డంపింగ్ ఆఫ్ వేస్టేజెస్కు మున్సిపల్ వాళ్ళు, ఎస్పెషలీ మున్సిపల్ కమిషనర్ మేడంకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మేడము ఆల్మోస్ట్ చాలాసార్లు విజిట్ చేసినారు. మేబీ ప్రెస్కు అది ఇన్ఫర్మేషన్ ఉన్నాయో లేవో తెలియదు, చాలాసార్లు విజిట్ చేసినారు. ఏమంటే వితౌట్ టెల్లింగ్, అంటే పబ్లిసిటీ కోసం ఏం లేకుండా జస్ట్ మంచి కోసం చాలా మొదలు పెడుతున్నారు అనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఏమంటే డిపార్ట్మెంట్లో మనము ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత చాలా రోజులు పడతాయి ఇంప్లిమెంటేషన్ రావడానికి. మేడం దీనికోసం స్పెషల్ కెమెరాస్ ప్రొక్యూర్మెంట్ కానీ, డిపార్ట్మెంట్ దగ్గర కంటిన్యూస్గా లైసెన్సింగ్ చేయడం కానీ, నాతోటి ఒక 2-3 సారి మేడము దీని గురించి మాట్లాడినారు, వీడియో కాన్ఫరెన్స్ చేసినారు, ఆడియో కాన్ఫరెన్స్ చేసినారు. దీనివల్ల కొద్దిగా ఇల్లీగల్ డంపింగ్ ఆఫ్ గార్బేజెస్ మనము టార్గెట్ చేయాల్సినది మన మెయిన్. ఏమంటే ఇట్ ఈస్ నాట్ అ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ నేను చూస్తున్నాను లెపర్డ్ ఇష్యూస్. లెపర్డ్ ఇక్కడ రావడానికి అవసరమే లేదు 90% మనం చెప్పాలంటే. సెకండ్ ఇష్యూస్ కాళహస్తిలో మనము ఒక 100 hectares ప్లాంటేషన్, క్యాంపా అఫారెస్టేషన్ కోసం ఒక ప్రాజెక్టు డైవర్ట్ అయిపోయిన తర్వాత ఆ డైవర్షన్కు ఈక్వలెంట్గా మనము ప్లాంటేషన్స్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కంపల్సరీ మ్యాండేటరీ కండిషన్. ఆ మ్యాండేటరీ కండిషన్ వల్లనే మనము ఇక్కడ కాళహస్తిలో ఒక 100 hectares ప్లాంటేషను ఎనుగులూరు రిజర్వ్ ఫారెస్ట్లో చేస్తున్నాము, చింతలపల్లం ఏరియాలో చేస్తున్నాము. దాంట్లో ఇల్లీగల్ పట్టాసు ఇచ్చినారు, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన ఎందుకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయి. మనకు డిపార్ట్మెంట్కి ఫేవరుగా మనకు ఆర్డర్ ఉన్నాయి. నిన్న RDO కాళహస్తి కూడా మన డిపార్ట్మెంట్కి ఫేవరబుల్గా ఒక మీటింగ్ చేసి అందరికీ తెలియజేసినారు. ఏమంటే ఇక్కడ ఇలాంటి ప్లాంటేషన్స్ని ఆపడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, అలా ఏమి చేయకూడదు. ఒకవేళ అవసరం ఉంటే 144 పెట్టేసి ప్రొహిబిటరీ ఆర్డర్ పెట్టేసి ఈ ప్లాంటేషన్స్ మొదలు పెట్టడం అనేది
ఆర్డీఓ కలగస్తి ప్లస్ కలెక్టర్ సారు, జాయింట్ కలెక్టర్ సారు అండ్ ఎస్పీ సారు దీంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఏమంటే మంచి కోఆపరేషన్స్ ఉన్నాయి. మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అంత కోఆపరేషన్ అనేది ఎక్కువ ఉండదు. ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కోఆపరేషన్ ఉన్నాయి ప్లాంటేషన్ యాక్టివిటీస్లో. ఇది కంపల్సరీ యాక్టివిటీస్. ఇది క్యాంప్ అఫారెస్టేషన్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇచ్చిన నేషనల్ హైవే ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన ప్లాంటేషన్ ప్రాజెక్ట్ ఇది, మ్యాండేటరీ ప్రాజెక్ట్ ఇది. ఇది ఖచ్చితంగా డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ప్లాంటేషన్ మొదలు పెడతాం. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేస్తాం విత్ ప్రెస్ కోఆపరేషన్లో ఇంకా ఎక్కువ మంచిగా చేయడానికి వీలు దొరుకుతాయి అనేది నేను ఈరోజు తెలియజేస్తాను. దీనికోసం చాలా న్యూస్ పేపర్స్లో కూడా ఇది వచ్చినాయి, ఈ ఇష్యూస్ వచ్చినాయి. కాబట్టి చాలామందికి ఈ ఇష్యూస్ ఏమనేది తెలియదు. పొలిటికల్గా చెప్పాలంటే ఇది ఇంత కంపల్సరీ ప్రాజెక్ట్స్ ఇదన్నిటి కూడా తెలియదు. నిన్న మీటింగ్ వాళ్ళ తర్వాత లాస్ట్ వీక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ మీటింగ్ కూడా దీనిలో జరిగింది, తలకోనలో జరిగింది. అప్పుడు కూడా దీనికి సపోర్ట్గానే మాట్లాడినా. అప్పుడు తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ కొద్దిమంది ఉంటారు. వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తారు. ఇష్యూస్ తెలుస్తున్న తర్వాత ఎవరు నోబడీ హ్యాస్ స్టాప్డ్ ఇట్. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కలెక్టర్ సార్కి తెలిసిపోయింది, టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇష్యూస్ తెలిసిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు ప్రొటెస్ట్. దీంట్లో ఒక్కవైపులో ఏమంటే రెవెన్యూ జనరేషన్ కోసం లోకల్ విలేజెస్ కోసం డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్లో మెయిన్ యాక్టివిటీ డిపార్ట్మెంట్ ఏమంటే ప్రొటెక్షన్ అండ్ ప్లాంటేషన్. లైవ్లీహుడ్ జనరేషన్ అనేది ఈ డిపార్ట్మెంట్లో మ్యాండేటరీలోనే లేవు. అయితే కానీ డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ స్కీమ్ ఒక యూకలిప్టస్ ప్లాంటేషన్ చేపించి దాని నుంచి వచ్చిన రెవెన్యూని వాళ్ళకు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చేయడము, జీతం ఇవ్వడం అనేది మొదలు పెడుతున్నాము. అది ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి, అది కూడా చేస్తాం. ఏమంటే రెవెన్యూ సైడ్ నుంచి మనకు అడుగుతున్నారు, మీరు వాళ్ళకు టికెట్ పటాస్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళకు లైవ్లీహుడ్ కోసం మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. దానికోసం ఒక ప్రపోజల్ లాగా రెడీ చేస్తున్నాము ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. ఒక యూకలిప్టస్ ప్లాంటేషన్ చేసి దానివల్ల వచ్చిన జీతంలో వాళ్ళకు ఇవ్వడము ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాం. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కాళహస్తిలో అంత యూకలిప్టస్ ప్లాంటేషన్ చేయడం అనేది ఎక్కువగా లేవు. కానీ స్పెషల్ రిక్వెస్ట్ కింద కలెక్టర్ సార్ స్పెషల్ రిక్వెస్ట్ కింద ఈ ప్రపోజల్ తయారు చేసి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి రెడీ చేయడానికి ట్రై చేస్తాం. అడుగుతున్నారు, అదే కుదరదు. వేరే చోట్ల అయితే వాళ్ళకి అరేంజ్ చేసుకోవచ్చు. అవును, అంటే ఫుడ్ లేకుంటే డాగ్స్ అక్కడ ఉండదు. ఎక్కువ ఫుడ్ వేస్టేజ్ వల్లనే డాగ్స్ అక్కడ ఉన్నాయి. ఏమంటే డాగ్స్ ఇష్యూస్ అనేది టోటల్ టీటీడీ ఏరియా కాబట్టి టీటీడీ హెల్తే చూసుకోవాలి. దీంట్లో మనం డిపార్ట్మెంట్ ప్రెస్లో చేయడానికి ఏం లేవు. వాళ్ళు పర్వ్యూలో వాళ్ళు చేయాలి, వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎస్పెషలీ డాగ్స్ ఒక చోట్ల ఎక్కువ ఉన్నాయంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ అన్హైజీనిక్. అంటే ఒక చోట్ల ఎక్కువ డాగ్స్ ఉన్నాయంటే ఎక్సెస్ ఫుడ్ ఉంటేనే వాళ్ళు బతుకుతాయి, లేకుంటే బతకడమే కష్టం. ఒక స్ట్రీట్కు ఒక డాగ్ ఉన్నాయి ఒకప్పుడులో, అది ఓకే బాగున్నాయి. ఇప్పుడు 5 ఉన్నాయి అని ఇండికేషన్ ఏమంటే మన ఇంట్లో ఎక్కువగా మనము ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని అర్థం. ఇప్పుడు డ్రోన్ పాలసీ ఆల్రెడీ ఎస్పీ సార్ పరిధిలో ఉన్నాయి, ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్. అదే ఇది డ్రోన్ అనేది హోమ్ మినిస్ట్రీ కింద వస్తున్నాయి, పోలీస్ పరిస్థితులు వస్తున్నాయి. మన ఏరియాలో తీసుకుంటే కూడా మనము ప్రాపర్గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ నాట్ డూయింగ్ పర్మిషన్ తోటి తీసుకోలేదంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ యాక్టివిటీ. అలాంటి ఏదైనా ఉంటే రిపోర్ట్ చేయండి, మనం నోటీస్ పంపిస్తాము, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము, ఎందుకు చేస్తున్నారని అడుగుతాము. ఏమంటే చాలా వీడియోస్ కూడా ఇన్స్టాలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు చేస్తున్న లొకేషన్ వేరే చోట్ల ఉంటుంది, వ్యూ అయితే అన్ని చోట్ల కనపడతాయి. ఎస్పెషలీ అలిపిరి టోల్ నుంచి పైకెక్కుతారు, దట్ ఈస్ టోటలీ టీటీడీ డైవర్టెడ్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అక్కడ నుంచి వ్యూ అయితే అన్నిటి కనపడతాయి. పర్మిషన్ ఏ విధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ప్రకారము పర్మిషన్ ఏ రకంగా వస్తున్నాయంటే పాయింట్ ఆఫ్ కెమెరా నుంచి ఎలివేషన్ నుంచి వస్తున్నాయి. ఏరియా అయితే రెవెన్యూ ఏరియాకి వచ్చేస్తాయి, అది కమ్యూనికేషన్కి అవ్వదు. వ్యూ అయితే టోటల్ ఫారెస్ట్ ఏరియా కనపడుతున్నాయి. అయితే పర్మిషన్ వరకు
ఎస్పీ సర్పస్తిలో వస్తున్నాయి. అదైతే డిస్కషన్ మళ్ళీ మంచి డ్రోన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ డిస్కషన్. అది కూడా హోమ్ మినిస్ట్రీ కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపిస్తున్నారు. కంప్లీట్ అథారిటీ కూడా ఎస్పీ సార్కే ఉంది. 2 years ఒకసారి టైగర్ సెన్సస్ జరుగుతాయి. టైగర్ సెన్సస్ జరుగుతున్నప్పుడు అన్ని దాంట్లో ఉన్న అన్ని సంబంధించి ఉన్న స్పీసీస్ అన్ని కోడామినెన్స్ ప్రీడేటర్ అని చెప్తారు. ఫస్ట్ టైగర్ వస్తాయి, టైగర్ కింద లెపర్డ్ వస్తాయి. లెపర్డ్ పాపులేషన్ కాల్కులేషన్ చేస్తున్నప్పుడు 2 years బ్యాక్ ఒక 12 ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు మూవింగ్ లెపర్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నాయి. వస్తాయి పోతాయి ఏమంటే శేషాచలం అడవి అనేది కంటిన్యూస్ అడవి ప్రాంతం. కడప నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 140 kilometers వరకు కంటిన్యూస్గా ఫారెస్ట్ ఉన్నాయి. మూవింగ్ లెపర్డ్స్ అయితే ఒక 5-6 లెపర్డ్స్ ఉంటుంది. ఇక్కడ లెపర్డ్ అనేది టెరిటోరియల్. ఇప్పుడు మనం ఎలా ప్రైవేట్గా ఒక ల్యాండ్ కొనుక్కొని మనం వాడుతున్నామో మన ఓనింగ్ ఫ్యాక్టర్కి మనకు పట్టా ఉన్నాయి. అలాగే లెపర్డ్స్ కూడా ఒక ఏరియాని కంట్రోల్ చేస్తాయి. ఏ లెపర్డ్ ఎంత స్ట్రాంగో ఆ లెపర్డ్ ఒక మేల్ లెపర్డ్ ఒక 3 ఫీమేల్ లెపర్డ్స్ తోటి ఒక ఏరియాలో సెటిల్ అవుతాయి. మిగతా లెపర్డ్స్ లోపల రావడానికి ఆలోచన అది ఒక లెపర్డ్ ఇంకొక లెపర్డ్ని డామినేట్ చేసి ఇంకొక చోటుకు పంపిస్తే తప్ప అవదు. ఒక 12 లెపర్డ్స్ అనేది కంటిన్యూస్గా మనకు ఏరియాలో కనపడతాం. లేదా ప్రపోజల్ ఇంకా రాలేదు, మనకు వచ్చిన తర్వాతనే మనం చెప్తాం. అంటే ఇంకా అది ప్రపోజల్ స్టేజ్లోనే ఇంకా ఉన్నాయి, ఇంకా పంపించలేదు. ఆకాశంగా ఇంకా రాలేదు. పాపనాశం అయితే ప్రపోజల్ స్టేజ్ రెడీ అవుతున్నాయి, తయారవుతున్నాయి. మేబీ 1 month పడతాయి. తిరుపతిలో క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కంప్లీట్ డిపార్ట్మెంట్ పరిధిలో పోతున్నది ప్రాబ్లం నాకు తెలిసి. ఏమంటే లెపర్డ్ విషయంలో నేను నేను వచ్చిన 6-7 monthsలో కంటిన్యూస్గా నేను చెప్తున్నది ఏమంటే స్ట్రీట్ని మనం క్లీన్గా పెట్టుకోలేదంటే కుక్కలు వచ్చేస్తాయి. కుక్కల కోసం ఖచ్చితంగా లెపర్డ్ వస్తాయి. అది ఎటువైపు పరిస్థితిలో మనం ఆపడానికి లేవు. అందరికీ ఫుడ్డే మెయిన్ మోటివేషన్. మనం పుట్టిన లైఫ్ అన్నిటికీ ఒకే మోటివేషన్ ఏమంటే ఫుడ్డే. లెపర్డ్కు డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్, ర్యాట్ ఫుడ్. వేస్టేజ్ ఎక్కువ ఉంటే ర్యాట్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయి. క్లీన్గా మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క ఫండింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఫండింగ్ రావాలి, క్లీన్ చేయాలి. ఇది అన్నిటికీ డిపార్ట్మెంట్ పైనే మనం చెప్తూ ఉంటే అది ఎటువైపు ఏమంటే మనము మార్పు జనాల్లో వస్తే డిపార్ట్మెంట్కు బరువు తక్కువదా అనేది నా ఉద్దేశం. ఏమంటే ఈ రోజు క్లీన్ చేయడము within 3 hours లోపల ఆ స్ట్రీట్ని క్లీన్ చేయడం అనేది స్ట్రీట్ వాళ్ళు చేస్తూ ఉంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను అది లెపర్డ్ ఇష్యూస్కు మళ్ళీ తిరిగి రావడానికి వీలే ఉండదు. ఇల్లీగల్ డంపింగ్ అనేది మనము సిస్టమేటిక్గా అది సరి చేసుకోవాలి. కంటిన్యూస్ మీటింగ్స్, డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ మీటింగ్లో కంటిన్యూస్గా ఇల్లీగల్ డంపింగ్ ఆఫ్ ఫుడ్ వేస్టేజెస్, పౌల్ట్రీ వేస్టేజెస్ టార్గెట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో టార్గెట్ చేస్తున్నాం. దానికైతే ఖచ్చితంగా మార్పు వస్తానని ఇది నా ఉద్దేశం. ఏమంటే మున్సిపల్ కమిషనర్ మేడము ఇంత రిస్క్ తీసుకొని ఇష్యూ పైన మీటింగ్ పెట్టడం అనేది ఖచ్చితంగా మార్పుకు ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది మనం చెప్పుకోవాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.